కృపను బట్టి దేవాది దేవుడు మనందరిని ఇప్పటి వరకు కాచి కాపాడారు. నాయన ఒక మాట అన్నారు, దేవుని చిత్తం అయితే, దేవుని కృప బాగుంటే మరలా నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ మెసేజ్ అయిందట. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి మనం గమనించాల్సినవి. దేవుని చిత్తానికి తాను అప్పగించుకున్నారు, అలాగే తాను ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. నాయన ఎవరైతే అలాంటి ఆశ కలిగి ఉంటారో దేవుడు వారిని వాడుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది అటు పెడతారు కొంచెం, ఇది ఒక్కటి ఇవ్వరు తీసి చాలు. నా బాటిల్ ఇది మైక్ కూడా తీసేయచ్చు. నేను ఇక్కడ నిలబడతాను. బైబిల్ ఎవరితో అనేదా? ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చాలేదు, మా అందరు చెప్పట్లేదు. హల్లెలూయా. దేవుడు అందరినీ దీవించును గాక. ప్రియులారా, ఈరోజు ఓ ప్రత్యేకమైన అంశం దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. నేను కారులో కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉన్నా. రిపీట్ వద్దు. తండ్రి, ఓ బలమైన సందేశం వెలది ప్రాంతపు ప్రజలకు దయచేయండి. ఇక్కడున్న సేవకులు కానీ విశ్వాసులు కానీ వాక్యాన్ని ప్రేమించే బిడ్డలు, ఆ సంగతి నాకు బాగుగా నేను ఎరుగుతాను. ఆమేన్. హల్లెలూయా. ఒక చిన్న వాక్యాన్ని చదవండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదాం. అందుకు నేను మైక్ లో చదవండి. అందుకు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం. అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు వద్దు సుమి నేను నీతోను యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు. నీ సహోదరులతోను సహదాసుడను దేవునికే నమస్కారము చేయుము. యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పాను. చాలు. మరలా అందరూ ఒకసారి చదువుతారా మాస్టర్ గారితో పాటు? ఆ మైక్ వినబడినట్టు మీ గొంతులు కూడా వినబడాలి. నేను అన్నయ్యని గౌరవిస్తూ ఖచ్చితంగా 1 అవర్లో ముగిస్తా. కానీ కండిషన్ ఏంటంటే అందరు నాతో మాట్లాడాలి. అది. ఆమేన్. హల్లెలూయా. ఎవరైనా నిద్రపోయారు అనుకోండి, ఇలా పెట్టి చూపిస్తా, అరగంట పొడిగిస్తా. మరి కండిషనల్ బెయిల్స్, కండిషనల్ మెసేజెస్. మరి మేము ప్రాణానికి తెగించి 120, 130 మీద వేగంలో వచ్చాం ఇక్కడికి. ఊరికే వచ్చి ఊరికే వెళ్ళిపోతే ఏం ప్రయోజనం అండి? దేవుని కొరకై కొద్దో గొప్ప పని చేయాలి. మరలా అందరూ ఆ వాక్యాన్ని చదవండి ఒకసారి. అందరూ అయ్యగారు చదవండి, మీరు మీతో పాటు చదువుతారు. అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు వద్దు సుమి నేను నీతోను యేసును గూర్చి సాక్ష్యము చెప్పు. నీ సహోదరులతోను సహదాసుడను దేవునికే నమస్కారము చేయుము. యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పాను. అందరి వైపు చూడండి. వృద్ధాపోస్తుడైన యోహాను ఆత్మవశుడై పరలోక రాజ దర్బార్లో తిరుగుతున్నాడు.
ఓ దూత కనిపించింది. ఆ దూతను చూసి ఈయనే దేవుని కుమారుడు అయి ఉంటాడని సాగిలపడి నమస్కారం చేయబోయాడు. అప్పుడు ఆ దూత చెప్తా ఉంది, వద్దు 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 సుమి, నాకు నమస్కారం చేయొద్దు. నేను నీతోనూ యేసును గూర్చి సాక్ష్యము చెప్పు, నీ సహోదరులతోనూ సహదాసుడను, దేవునికే నమస్కారము చేయము. యేసును గూర్చిన సాక్ష్యం, ఇది చివరి మాట మనకు కావాలి ఈరోజు. యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచనాసారమని నాతో చెప్పాను. ప్రవచనాసారం అంటే వినండి, అసలు యేసయ్యే ప్రవచన పుత్రుడు. అందరూ ఒకసారి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవుని గూర్చిన సాక్ష్యమట ప్రవచనాసారం. మీరు జరిగి కూర్చో, జరిగి కూర్చోండి, నేను తలనొప్పి కొడతా. అది ఫ్రీగా. ప్రవచనసారం. ప్రవచనము అంటే దేవుని ఆత్మ చేత పలుకబడింది. ఇంతకీ ప్రవచనాలు ఎవరికి ఉన్నాయి? ప్రవచనాలు వినండి, ఏదో ఒక క్రైస్తవ మతానికే కాదు ఉంది. ప్రపంచంలో దగ్గరగా 153 పెద్ద మతాలు ఉన్నాయి. 153 పెద్ద మతాలు ఉన్నాయి. అందుకే ఓసారి యేసు ప్రభు వారి శిష్యుల్ని చేపలు పట్టడానికి వలలు వేయమంటాడు. వారు వలలు వేశారు. వేస్తే అందులో 153 పెద్ద చేపలు పడ్డాయట. ఎందుకు కౌంట్ చేశారు, ఎందుకు రాయించారంటే సముద్రంలో వేయబడిన వల దేవుని యొక్క సువార్త. సముద్రము లోకం. ఈ లోకములో 153 పెద్ద మతాలు ఉన్నాయి. ఆ అన్ని మతాల్లో నుంచి దేవుని కొరకై కొందరిని ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. 153 పెద్ద మతాలు ఉన్నాయి. అయితే వారందరికీ ప్రవచనాలు ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి, అందుకు చెప్తున్నా. అన్ని మతాలలో యేసయ్యను గూర్చి ప్రవచించారు. దేవుడే తెలియచేశాడు. యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచనాసారం. ప్రతి మతములో మనకి జైన్ మతం ఉంది, హైందవ మతం ఉంది, క్రైస్తవ మతం ఉంది, జురాస్ట్రియన్ ఉంది, బౌద్ధ మతం ఉంది. మనకు తెలిసిన ఇలాగ కొన్ని మతాలు ఉన్నాయి. వాటికి మత గ్రంథాలు ఉన్నాయి. వాటన్నిటిలో ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాలన్నీ ఎవరిని గూర్చిన ప్రవచనాలంటే యేసయ్యను గూర్చిన ప్రవచనాలే. అందరికి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచనాసారం. ఏ ప్రవచనాసారం? అందరూ నా వైపు చూడండి. దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు తనను గూర్చిన జ్ఞానం ప్రతి జాతికి, ప్రతి జనములకు, ప్రతి వంశానికి, ప్రతి దేశానికి, ప్రతి ప్రాంతానికి దేవుడు తనను గూర్చిన జ్ఞానము తెలియచేస్తూ వచ్చాడు. ఉదాహరణకి మనకు తెలిసింది మన హైందవ మతం. ఈ హైందవ మతములు అన్నాడు సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం. అంటే పాపాలు పోవాలి అంటే రక్త ప్రోక్షణం కావాలి. తద్రక్తం, ఆ రక్తం పరమాత్మ అయిన పుణ్యదాన బలియాగం. అది పరమాత్ముడు, ఆయనే తనంతట తానే బలవ్వాలి. ఇవన్నీ కూడా వారు దేవాది దేవుడు మనకంటే ముందుగా మన భారతదేశంలో ఉన్న వారికి తెలియచేశాడు. గట్టి దేవుని స్తోత్రం చెప్తా. హల్లెలూయా. హల్లెలూయా.
దేవాది దేవుడు ఒక యజ్ఞ పశువు వస్తాడు, ఆయనే తనంతట తాను యజ్ఞము గావింపబడతాడు అని మన ఋషులకు తెలియచేశాడు. ప్రజాపతి దేవ్యేభ్య ఆత్మానం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్. ప్రజాపతి వస్తాడు, ఆయనే యజ్ఞము గావింపబడతాడు. అయితే ఆయన మూలమున అందరికీ ప్రాయశ్చిత్తం కలుగుతుంది. అందరికీ తెలియజేశాడు. ఇంతకీ ప్రజాపతి అంటే ఎవరు? ప్రజాపతి అంటే వినండి, ఋగ్వేదంలో ఏమని చెప్పారంటే యజ్ఞ ప్రజాపతి అంటారు. అంటే యజ్ఞము గావింపబడిన వాడు ప్రజాపతి. దేవుని బిడ్డలారా, ప్రజాపతికి ఈ యొక్క ఋగ్వేదములో 32 పేర్లు ఉన్నాయి. కనిపించి కనబడకుండా, కొన్ని కనబడే ఉన్నాయి, కొన్ని కనబడని ఉన్నాయి. ఆ పేర్లన్నీ నేనే అని చెప్పింది ఒకే ఒక ఆయన, ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. యజ్ఞ ప్రజాపతి అన్నారు, అన్నమై ప్రజాపతి అన్నారు. అన్నం అంటే ఆహారం. అయితే పరలోకం నుండి పోయబడిన జీవాహారమును నేనే అన్నాడు. ఆ ప్రజాపతి ఎవరో కాదు, నేనే అన్నాడు. ఈ రాత్రి అంశం ఏంటంటే, ఈ ప్రవచనాలు మన భారతదేశంలో కానీ ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటిలో ఉన్న బలమైనటువంటి మత శాఖలన్నింటిలో కూడా ప్రవచింపబడిన ఆ ప్రవచనాలలో చెప్పబడిన వ్యక్తి ఈ యేసు. అందరికీ దేవుని స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. దిస్ జీసస్ ఈస్ దట్ క్రైస్ట్. ఈ యేసే ఆ క్రీస్తు. అందరికీ దేవుని స్తోత్రం చెప్తా. హల్లెలూయా, హల్లెలూయా. యూదా మతంలో చెప్పింది కూడా ఈ యేసును గూర్చి. యూదా మతస్థులు చాలా మంది ఇంకా యేసు ప్రభుని అంగీకరించరు. మీరు యెరూషలేముకు పోండి, అందరు బాగా వినండి. యెరూషలేములోనండి 3 days పబ్లిక్ హాలిడేస్ ఉంటాయి. యూదులకు శనివారం, ఇజ్రాయెల్ దేశంలో ఉన్న క్రైస్తవులకు ఆదివారం. అక్కడ ఇస్లామిక్ మతస్థులు ఉంటారు, వారికి శుక్రవారం. 3 days వరుసనే హాలిడేస్ ఉంటాయి. అయితే వారిలో యూదులు కూడా అనేకులు ఇంకా మెస్సయ్యాను అంగీకరించిన నమ్మలే. ఇంతకీ నేను మీకు ఒక విషయం చెప్పాలి. ఈరోజు కాస్తంత మనసు పెట్టి వాక్యాన్ని వినండి. యూదులకు ఆ యేసు వస్తాడని చెప్పాడా? యేసయ్యను గురించిన సంగతులు ఉన్నాయా? పాత నిబంధనలో ఎప్పుడైనా ఎక్కడైనా మీరు ఒక క్రొత్త నిబంధనలోనే ఒక వాక్యం చదవండి. ఇప్పుడు కాస్తంత బైబిల్ స్టడీ చేస్తూ వెళ్దాం. అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 22వ వచనాన్ని చదవండి దయచేసి. అయితే అందరూ తీయండి, చదవండి. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని అందరూ చెప్పాలి. ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు. ఏంటంట? ఈయనే క్రీస్తు అని. అంటే యూదులకు క్రీస్తు తెలుసు, మీకు తెలుసో లేదో. యేసు ప్రభుని అంగీకరించని యూదులందరికీ కూడా క్రీస్తు ప్రభు తెలుసు. క్రీస్తును గూర్చిన సంగతులు బైబిల్లో పాత నిబంధనలో క్రీస్తు అన్న పేరుందా? ఎక్కడైనా చదివిన గుర్తులు ఉన్నాయా మీకు? మెస్సయ్య అని ఎక్కడ చదివారు? ఓకే, మాస్టర్ బుర్ర కొంచెం బాగానే పనిచేస్తాము. మీరు క్రీస్తు అన్న పదం కూడా చదివారు, కానీ గ్రహించలే. మీరు దానియేలు గ్రంథంలోనికి వెళ్ళండి, 9వ అధ్యాయం 24వ వచనం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం. తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయుటకును దోషముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును
యుగాంతము వరకు ఉండునట్టి యుగాంతము వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకును నీతిని అంటే యుగాంతము వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకు దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును ఈ జనమునకు పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను 70 వారములు విధింపబడిన తరువాత ఇప్పుడు అక్కడి నుంచి చదవండి 25వ వచనం. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చు వరకు ఎవరంట? అభిషిక్తుడగు అందరూ చెప్పండి. కాస్త నీరసంగా ఉందా? బోర్న మీద ఇస్తా. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎంతమందికైనా ఇస్తావు? వాక్యమే బోర్న వీట. స్తోత్రం. వాక్యాన్ని తినండి, కాస్త బలంగా ఉంటాం, బలపడతాం. ఆమేన్ చెప్పండి అన్నలారా. గట్టి చెప్పాలి, చేతులు పైకెత్తాలి, గట్టిగా దేవుని స్తుతించాలి. చదవండి. అభిషిక్తుడగు అందరూ ఆ మాటలు చెప్తా ఉండాలి. అభిషిక్తుడగు అధిపతి ఆగండి. అభిషిక్తుడు అంటే అర్థం నో. యేసు అంటే అర్థం, క్రీస్తు అంటే అర్థం అభిషిక్తుడు అని. క్రీస్తు వచ్చే వరకు అని పాత నిబంధనలో దేవాది దేవుడు తన ప్రవక్తల ద్వారా ప్రవచన వాక్కులు రాయించాడు. ప్రవచన సారం ఏమిటంటే మనము ఇప్పుడు ఆరాధిస్తున్న ఈ యేసే అభిషిక్తుడు. అభిషిక్తుడు అంటే క్రీస్తు అని. చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పు. అందరు చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఈ యేసే ఆ అభిషిక్తుడు అంటే ఆ క్రీస్తు. దీనినే పౌలు రూఢిగా ప్రజలకు బోధిస్తూ వచ్చాడు. దిస్ జీసస్ ఈజ్ దట్ క్రైస్ట్. అందరూ ఒకసారి గట్టి దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఓసారి బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క శిష్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతారు, అయ్యా అప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను చెరలో వేశారు. శిష్యులు పంపిస్తాడు యేసయ్య దగ్గరికి. యేసయ్యా, మేము ఎదురు చూస్తున్న మెస్సయ్యావు నువ్వేనా, లేకపోతే ఇంకెవరన్నా వస్తారా? ఏంటి మేము ఎదురు చూస్తున్నా? యేసయ్యా మెస్సయ్యా అంటాం. యేసయ్యనే ఎందుకంటాం? కారణం చెప్తున్నాను. ఈ రోజున కాస్త వెలిగింపబడిన హృదయాలతో ఇళ్ళకపోండి. క్రీస్తు అంటే, అభిషిక్తుడు అంటే మెస్సయ్య అని అర్థం. దేవునికి స్తోత్రం. అందరికీ దేవుని స్తోత్రం చెప్పాలి. అభిషిక్తుడు అంటే అర్థం ఏంటి? మెస్సయ్య అని తెలుగులో అర్థం. గ్రీకు భాషలో క్రీస్తు అని అర్థం. క్రీస్తు అంటే, క్రైస్ట్ అంటే అభిషిక్తుడు అని అర్థం. దేవుని బిడ్డలారా, మనము సేవించుచున్న ఈ యేసే ఆ క్రీస్తు. అందరు గట్టి దేవుని స్తోత్రం చెప్తారా? మనము ఆరాధిస్తున్న ఈ యేసే ఆ క్రీస్తు అనే. ఆ క్రీస్తు అంటే ఈ యేసే ఆ ప్రవచనాల్లో చెప్పబడిన క్రీస్తు. దేవునికి అందరూ స్తోత్రం చెప్తా. అందరికైతే దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అభిషిక్తుడు అంటే అర్థం చెప్పండి. క్రీస్తు అన్నారు. ఇంకా కాస్త క్రీస్తు చేసే పని ఏంటి? అభిషిక్తుడు అంటే దేవుడు ఒక పని కొరకే అభిషేకించాడు. ఎవరిని? ఈ యేసుని ఒక పని కొరకు అభిషేకించాడు. ఆ పని ఏది అని అంటే అక్కడే దానియేలు గ్రంథంలోనే 9వ అధ్యాయం 24వ వచనం మళ్ళీ ఒకసారి చదవండి. దేవుడు ఈ యేసయ్యని అభిషేకించాడు అంటే వాగ్దానం చేశాడు.
ఈరోజు మీరు ఒక క్రొత్త కోణంలో ఒక విషయాన్ని తెలుసుకొని వెళ్ళిపోదాం మనందరం. మళ్ళా చదవండి 24వ వచనం. అందరూ చదవండి. తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయుటకు. ఏంటంట? దేవుడు యేసయ్యను అభిషేకించాడు. ఏ పని కొరకు అభిషేకించాడు? తిరుగుబాటు మాన్పడానికి. తర్వాత పాపమును నివారణ చేయుటకును, పాపాన్ని నివారించడానికి. ఆ తర్వాత దోషముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, అంటే మన దోషాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి. ఆ యుగాంతం వరకు ఉండునట్టి నీతిని బయలుపరచడానికి. దర్శనమును అంటే యుగాంతం వరకు ఉండే నీతిని బయలుపరచడానికి యేసయ్య వచ్చాడు. దేవుడు ఆ పని కొరకు ఆయనను నియమించాడు. నేను ఈ రోజున దేవుని విశ్వ ప్రణాళికలోని ఒక భాగాన్ని మీకు జ్ఞాపకం చేసిన మాటలు ముగిస్తా. దేవుడు ఈ విశ్వమంతటికి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అదేంటంటే మళ్ళా చదవండి 24వ వచనం. తిరుగుబాటుని మాన్పుటకును. అందరూ నా వైపు చూడాలి. అరే పిల్లలు అక్కడ కూర్చోండిరా, త్వర కూర్చోండి. కింద కూర్చున్నారా? దెబ్బలేస్తా నాన్న. నువ్వు జూనియర్ నువ్వు సింగరే కదా, మర్చిపోయాను. వీరు నా వైపు చూడు, శ్రద్ధగా చూడు. తిరుగుబాటుని మాన్పాలి అని పాపమును. నేను ఖచ్చితంగా అన్నయ్య చెప్పినట్టు గంటలో ఆపుతా, కానీ అందరు నాతో మాట్లాడాలి. ఈరోజు మెసేజ్ కూడా షేర్. నేను సగం మెసేజ్ చెప్తా, మీరు సగం మెసేజ్ చెప్తా ఉండాలి నాకు. దేవునికి స్తోత్రం. అందరు చెప్పండి, చేతులు పైకెత్తండి. రోజు చెప్పాలా స్తోత్రం చెప్పండి అని. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ప్రాణం ఉప్పొంగితే చెప్పమనకుండానే స్తోత్రం చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఒక పని కొరకు యేసయ్యను అభిషేకించాడు. అందుకే ఆయనను క్రీస్తు అన్నారు. ఆ దేవుడు అభిషేకించిన ఆ వ్యక్తే ఈ యేసు. అదే పౌలు చెప్పింది. అయితే ఏ పని కొరకు దేవుడు అభిషేకించాడు? చదవండి ఇప్పుడు అక్కడ. తిరుగుబాటుని అందరూ మాట్లాడాలి. తిరుగుబాటుని మనం అందరూ తిరుగుబాటు చేస్తా ఉన్నాం. దాన్ని మానపడానికి మనమేనా తిరుగుబాటు చేస్తుంది? తిరుగుబాటు చేస్తున్న వాళ్ళు బోల్డంత మంది ఉన్నారు. మనుషులు తిరుగుబాటు చేస్తున్నారు. దేవదూతల సృష్టిలో దేవదూతలు తిరుగుబాటు చేస్తున్నాయి. వీటన్నిటిని మాన్పడానికి, తిరుగుబాటు మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, పాపం అన్నది ఇక లేకుండా చేయడానికి, దోషముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకు ఉండునట్టి నీతిని బయలుపరచడానికి. దర్శనమును వినండి. ప్రవచనాసారం అన్నామే. ఆ ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును ఈ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. ఆ తర్వాత యెరూషలేము వినండి, 70 వారాల సమస్య. అది పెద్ద, అది ఒక సుదీర్ఘమైన ప్రశాంతంగా వినాల్సిన సందేశం. నేను ఈసారి వచ్చినప్పుడు మళ్ళా వస్తా. ఇప్పుడు నాయన ప్రసంగం చేశాడంటే నేను కూడా ప్రసంగం చేసినట్టే. నెక్స్ట్ ఇయర్ దేవుని చిత్తం. ఇది చిత్తమే, దేవుని చిత్తమే. మంచి పనికి దేవుని చిత్తం అయితే అనాల్సిన అవసరం లేదు. ఏదో దొంగ పను, జేబులు కొట్టే పను, అబద్ధాలు ఆడే పను ఆ దేవుని చిత్తం అయితే ఈ దొంగతనంలో దొరకకుండా ఉంటే అలాంటి వాటికి అసలు మంచి పని చేయడం వల్ల ప్రతి మంచి పని దైవ చిత్తమే. అందరికీ దేవుడు స్తోత్రం చెప్పండి. అసలు మీకు నవ్వు కూడా తెలియదా? స్తోత్రం. ఏంటో ముఖాలంతా ఇలా బిగబెట్టుకొని అతుకులేసిన ముఖంలాగా ఉన్నాయి, గతుకులుగా. అందరు నవ్వుతా ఉండాలి. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా, హల్లెలూయా. తిరుగుబాటు మార్పడానికి, దోష నివారణ కొరకు, పాపముల ప్రాయశ్చిత్తము కొరకు దేవుడు క్రీస్తుని అభిషేకించాడు. నేను ఇక్కడే ఈ విశ్వ ప్రణాళికలో ఒక ప్రాముఖ్యమైన భాగం ఉంది. దేవుడు ఇలా అభిషేకించగానే ఎప్పుడు అభిషేకించాడు? మీరు ఇప్పుడు చదవండి. దేవుని విశ్వ ప్రణాళికకు మూలవాక్యం అని నేను ప్రతి మీటింగ్ లో చెప్తా ఉంటా, మీ దగ్గర కూడా చెప్పాను నేను. పరమగీతం కొలస్సీ 1:19 దయతో చదవండి. కొలస్సీ 1:19 అండర్లైన్ చేసుకోండి, అవకాశం ఉంటే కంఠస్థం చేయండి. అది దేవుని విశ్వ ప్రణాళికలో మూలవాక్యం. అది ఆయన అందరూ చదవండి ఆ మైక్ తో పాటు. ఆయన యందు స్టేజ్ మీద ఉన్న వాళ్ళు చదవట్లేదు. ఎవరు వినీల్ గారు చదవట్లేదు, బాగా ధ్యానం చేస్తున్నారా? స్తోత్రం, హల్లెలూయా. అందరి గొంతులు నాకు వినబడాలి. స్తోత్రం అన్నలారా గట్టి చెప్పండి, హల్లెలూయా. చదవండి, ఇప్పుడు చదవండి. ఆయన యందు నేను కూడా చదువుతా, చూడకుండా చదువుతా ఇవన్నీ. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలెనని తండ్రి అభీష్టమాయను. ఒకసారి పరలోక రాజదర్బారులు అందరు వినండి. దేవుడు ఈ ప్రకటన చేశాడు. పరలోక రాజదర్బారు అంటే నేను మీకు ఒక సంగతి చెప్పాలి, ఇంకా కాస్త క్లియర్గా అందరు వినండి. దేవుడు శాసనాలు చేయడానికి ఒక సింహాసనం ఉంది. హలో, దానిని మనం ఏమంటామంటే అత్యున్నత సింహాసనాసీనుడు అంటాం. మనం యెషయా గ్రంథంలో మనం దేవుని చూస్తాం కదండి. అత్యున్నత సింహాసన పాట కూడా పాడతాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైన దేవా, పల్లవి అట్లా స్టార్ట్ చేసుకుని వదిలేసుకుంటూ పోదాం, లేకపోతే నాకు గంట చాలదు. పరలోక టైంలోకి ప్రవేశిస్తున్నా. కాదు, ప్రవేశిస్తున్నా. నా ఆత్మ చెప్తుంది నాకు, కొడుక ఏం ఆపొద్దు. ఇప్పుడు మీకు ఒక సంగతి చెప్తాం వినండి. దేవుడు నాకు కొలస్సీ 1:19 చెప్పానే, ఏమని? మళ్ళా చదవండి, అక్కడే ఉండాలి అందరూ. కాస్త ఈరోజు వినండి. చదవమన్నప్పుడు ఆ మైక్తో పాటు మీరు చదివేస్తా ఉండాలి. స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కానీ, కూర్చున్న వాళ్ళు కానీ అందరూ. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలెనని తండ్రి. ఆగండి. దేవుడు ఒకసారి పరలోకంలో ఉన్నవైనా, అందరిటి వైపు చూడండి, భూలోకంలో ఉన్నవైనా వాటన్నిటినీ తన కుమారుని యొక్క శిలువ రక్తము చేత సంధి చేస్తారు. తిరుగుబాటును మాన్పడానికి, తర్వాత పాపమును నివారించడానికి, దోషానికి ప్రాయశ్చిత్తము కలగడానికి. మనం ఇలా చదివేమే దానియేలు గ్రంథంలో. ఇవన్నీ కూడా ఈ ఉద్దేశంతో
తన కుమారుడైన దేవుణ్ణి అభిషేకించాడు. నేను మీకు తన కుమారుడైనా అని కాస్త ఆపాను. దేవుని కుమారుడి పేరు చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆయన కుమారుని పేరు ఆదాము. ఆయన కుమారుని పేరు, ఓహో ఈయనటో పోతున్నాడు. ఆ పాటలు పాడి పాడి కింద పడి పడి వినండి. చాలాసార్లు దేవుని కొడుకు పేరు ఏంటంటే యేసు అని చెప్తారు నాన్న, కానీ ఆయన కుమారుని పేరు అంటే ఇమ్మానుయేల్ అని చెప్పాలి. యెషయా ప్రవచించారు కదా, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది. ఆయనకి ఎవరి పేరు పెడతారు? మరి యేసై పుట్టాడు, ఎవరన్నా ఇమ్మానుయేల్ అని పిలిచారు. మరి ఆ ప్రవచనం ఏమవ్వాలి? అది తప్పుడు ప్రవచనం అన్నామా? అట్లా రాదు. యెషయా మామూలు వ్యక్తి కాదు, దేవుని చేత నాలుక కాల్చబడిన వాడు, దేవుని చేత అభిషేకింపబడిన వాడు, ప్రవక్తలోకెల్లా పెద్ద ప్రవక్త. ఆయన అన్నాడు, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుడు కంటుంది, ఆయనకు ఏమని పేరు పెడతారు? ఆయన పేరు అసలు ఇమ్మానుయేల్. ఆయన పేరు అర్థం అడగల నేను. ఆయన పేరేంటి? ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ అనే తన కొడుకుని ఒక పని కొరకు అభిషేకించాడు. హలో, ఒక పని కొరకు ఇలా చదివామే, తిరుగుబాటును మానపడానికి, పాప నివారణ జరగడానికి, యుగాంతం వరకు నీతిని స్థాపించడానికి, దోష నివారణ జరగడానికి, పాపాలకు ప్రాయశ్చిత్తం కలగడానికి, నీతిని బయలుపరచడానికి తన కుమారుణ్ణి, అంటే తన కుమారుడంటే ఇమ్మానుయేలుని అభిషేకించాడు. అభిషేకింపబడిన వారిని క్రీస్తు అంటారు. ఓకే అండి. ఆ క్రీస్తు ఈ యేసు అంటే దేవుడు అభిషేకించాడే. ఈ అనౌన్స్మెంట్ అండి ఒక చోట జరిగింది. అందరి వైపు చూడండి. దేవుడు పరలోకములో ఒక సింహాసనం ఉంది, అక్కడ ఉంటాడు. అక్కడ కుమారుడైన దేవుడు ఇమ్మానుయేల్ ఉంటారు, ఇమ్మానుయేల్ ప్రభు. అయితే తండ్రి అయిన దేవుడు ఉండే స్థలం ఒకటి ఉంది. దాన్ని ఏమంటాం మనం? తండ్రి అయిన దేవుడు ఎక్కడ ఉంటారు? సమీపింపరాని తేజస్సు అని అంటాం. తాను మాత్రమే అమరుడై ఉన్నాడని చెప్తాం. అయితే ఆ దేవాది దేవుడండి అప్పుడప్పుడు అందరు నా వైపు చూడాలి, తన దగ్గరికి రావడానికి దేవలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులకు అవకాశం ఇస్తాడు. మీరు ఒక్కసారి ఏమనుకోకుండా ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలోనికి రండి అందరూ ప్లీజ్. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం ప్రారంభం నుంచి చదవండి. ఈ సంగతులు జరిగిన తరువాత అందరూ తీయాలి, అందరూ చదవాలి, ఇక కలుసుకోవాలి, పరిగెట్టాలి. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడెను. మరియు నేను మొదట విన్న స్వరము, అన్నయ్య బైబిల్ తెరవండి, నిద్ర రాదు, కాపుకోవచ్చు. అక్కడ తలుపు తెరవబడింది, ఇక్కడ తలుపులు మూతలు పడుతున్నాయి. ఓకే చదవండి. నాకు ఏమనుకోద్దు, నన్ను అయితే క్షమించాలి. మరియు నేను మొదట వీడేంద్ర నన్ను లేపుతున్నాడు అనుకోద్దు, నా గుణం అది. నా గుణం ఏంటంటే మీటింగ్ పెట్టిన వాళ్ళు చెప్తూ ఉంటారు. ఒకసారి అక్క విన్నాడు, అక్క ఓ మీటింగ్ అన్న ఇలాగ నన్ను పిలిచారు బట్టిప్రోల దగ్గర, వాక్యం చెప్తున్నానండి మాస్టర్. చెప్తుంటే ఎదురుగా ఒక అక్క కూర్చొని ఉంది. కూర్చున్న దగ్గర నుంచి నిద్రపోతానే ఉంది. నాకు ఎదురుగా కూర్చుంది. అక్క లేవనక్క అని లేపా. వాక్యం వినండి ప్లీజ్, నిద్రపోవద్దన్న. స్తోత్రం అంది. ఇలా చూస్తుంది, మళ్ళా ఒక మాట చెప్పని మళ్ళా నిద్రపోతుంది. దగ్గర 10-12 సార్లు లేపుంటాను, డజన్ టైమ్స్ లేపా. ఈ మనిషి ఇంతేని అనుకుంటా, నా ఆత్మను కూడా కట్ చేస్తా ఉంది అక్కెవరో అనుకుని వదిలిపడేసా.
ఈమె పెద్ద సీనియర్ భక్తురాలు అయి ఉండదు, అందుకే నిద్రపోతుందని కూడా తిట్టే. స్తోత్రం. అయిపోయింది, మీటింగ్ అయిపోయింది. అయ్యగారు భోజనానికి వెళ్దాం రండి అని పాస్టర్ తీసుకెళ్తే కూర్చున్నామండి. మాకు ఆ నిద్రపోయిన అక్క వచ్చే వడ్డిస్తుంది. నాకేం అర్థం కాలే. అయితే నాకు అందరిని అక్క అంటాం అలవాటు. ఈలో ఆమె వడ్డిస్తే పొరపాటేం లేదు. ఈలోపు ఆ పాస్టర్ వచ్చారు. అయ్యగారు ఈమె గారు మా పాస్టర్ గారు అన్నాడు. చర్చింది గొర్రె, ఇప్పుడు దాకా నేను పాస్టర్ కదిలించానా? తండ్రి నన్ను క్షమించయ్యా. ఇది మరి భయంకరం. కాకపోతే నాకున్న గుణం ఏంటంటే, నాకు ఎదురుగా కూర్చొని నిద్రపోతుంటే మాట్లాడుతూ ఉంటే వాక్యం నడిచేటప్పుడు ముందు అర్జెంటుగా ఆ వ్యక్తి చెప్పంటాడు దేవుడు. అందుకని నా గుణం అది. నా గుణం ఏంటంటే, మీరు మిరపకాయలు కొరకండి, కారంగా ఎలాగైతే ఉంటుందో నన్ను గదిలేయండి, నేను అలాగే ఉంటా. కారం కాదు, నా గుణం ఏంటి, లేపే గుణం. అందరూ నేర్చుకోవాలని. మీరు గంట కాపమని ఆపను, నేను ఆపుతానంటాను కానీ ఆపను. అది నా గుణం. నా గుణాలు అది ఒక గుణం. స్తోత్రం. అందరి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. అందరు చెప్పాలి హల్లెలూయా, స్తోత్రం. అన్నలారు అర్థమైంది. నన్ను మనసారి క్షమించేయడమే, కానీ లేపుతా ఉంటా నన్ను క్షమించండి. కొన్నిసార్లు అడ్రస్ కూడా చెబుతా. అదిగో ఆ బైబిల్కి బ్యాగ్ పెట్టుకుని అన్న నిద్రపోతున్నాడు, ఆ కళ్ళజోడ అన్న నిద్రపోతున్నాడు, తెల్ల చీరక్క నిద్రపోతుంది, పొదుగు చీరక్క నిద్రపోతుంది. పేర్లు తెలియదు అనుకోవద్దు. దేవుడు సులభ పద్ధతి ఇచ్చాడు. రంగు రుచి వాసన అది గారు కొంచెం వినండి. ఇక్కడ ఎందుకు లేపానంటే, ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన అంశం ఉంది. అందుకని మిమ్మల్ని ఎలర్ట్ చేయడానికి లేపాను. ఓకేనా? జోకేయడానికి కాదు. అది నా పనే కాదు. జోకీగా ఉండడం అన్నది నాకు గిట్టని లక్షణం. అయితే ఇప్పుడు ప్రకటనలోనికి రండి. అన్నయ్య బైబిల్ తెరవండి. ప్రకటన 4వ అధ్యాయం. ఈ సంగతులు జరిగిన తరువాత అందరూ చదవాలి. నేను చూడగా, నేను కూడా చదువుతాను. నేను ఏ వాక్యాన్ని అయితే బోధిస్తానో అవన్నీ కంఠస్థం చేస్తా. నేను నాకున్న ఒక లక్షణం అది. మళ్ళా 3వ లక్షణం అంటే సరే. ఈ సంగతులు జరిగిన తరువాత అందరూ చదవండి. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడెను. మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు ఇక్కడికి ఎక్కిరము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచెదను అనెను. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండేను. సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండేను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలిన వాడై ఉండెను. మరకత పోలే ప్రకాశించు ఇంద్రధనస్సు ఆ సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనాలు ఉండెను. ఈ సింహాసనముల యందు 24 పెద్దలు తెల్లని వస్త్రములను ధరించి తమ తలల మీద సువర్ణ కిరీటములను పెట్టుకొనిన వారై కూర్చుండిరి. ఆ సింహాసనములో నుండి మెరుపులను ధ్వనులను ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలిల్లుచుండెను. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆగండి. దాన్ని అలా ఉంచండి. అధ్యాయం దగ్గర వచ్చేసాం చివరి దాకా. అంటే ఇక 4 వచనాలు ఉన్నాయి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇటువైపు చూడండి. వృద్ధ అపోస్తలుని దేవుడు ఇక్కడికి ఎక్కిరా అన్నాడు. ఆత్మవశుడై వెళ్ళాడండి. ఇక మీదట జరగవలసిన సంగతులు, జరగబోయే సంగతులు నీకు తెలియజేస్తాను అన్నాడు.
అయితే అక్కడికి ఆత్మవశుడై వెళ్తే పరలోకపు తలుపు తెరవబడిందంట. తెరవబడితే ఒక సింహాసనం ఉందట. అందరూ ఊహించుకోండి కాస్త చిత్రం. ఆ సింహాసనం ఎలా ఉందంటే అది అద్భుతమైన సింహాసనం. దాని మీద సూర్యకాంత పద్మరాగాలను పోలిన ఒక ఆయన కూర్చొని ఉన్నాడు. ఆ సింహాసనం చుట్టండి మరకతం వలె ప్రకాశించుచున్న ఇంద్రధనుసు ఉంటుందంట. ఆ సింహాసనాన్ని ఇంద్రధనుసు ఆవరించి ఉంది. అయితే ఆ సింహాసనం చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయట. ఆ 24 సింహాసనాల మీద 24 పెద్దలు కూర్చొని ఉన్నారు. ఓకేనా? అయితే నేను మీకు ఒక చిన్న ప్రశ్న వినండి. ఈ సింహాసనం మీద కూర్చున్న ఆయన సాక్షాత్తు దేవుడే, నో డౌట్. ఆయన సూర్యకాంత పద్మరాగాలను పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనుసు అట. ఇంద్రధనుసు రంగది. మరకతము అంటే ఇంగ్లీష్లో ఎమరాల్డ్ అంటారు. ఎమరాల్డ్ గ్రీన్, పచ్చటి వైడూర్యం లాగా పచ్చగా మెరుస్తుందట ఇంద్రధనుసు. ఇంగ్లీష్లో దాని ఎమరాల్డ్ గ్రీన్ అని ఉంటుంది, చదువుకోండి. తెలుగులో ఏదైనా పదం అర్థం కాలేదనుకోండి, ఇంగ్లీష్లో పోవడమే, అదొక సూత్రం. అయితే ఆ ఇంద్రధనుసు ఎందుకు ఉంది అని అంటే, ఇంద్రధనుసు దేవుని కృపకు గుర్తు. నోవాహు దినాల్లో జలప్రలయం ద్వారా సర్వ సృష్టి నాశనం చేశాడు. ఇక అన్నాడు ముందు నేను అలా చేయనని చెప్పడానికి ఒక ధనుసు వచ్చింది. అది ఇంద్రధనుసు. ఇంద్రధనుసు అంటే ఇంద్రుడు అంటే అర్థం ఏంటి? నేను పోయినసారి వచ్చినప్పుడు కూడా చెప్పాను, మీరు మర్చిపోతా ఉన్నారు. ఇంద్రుడు అన్నయ్య సృష్టికర్త. సరేలే చెప్తా వినండి. ప్రసంగికు అవ్వాలనుకున్న వాళ్ళందరూ అండి ముందు ప్రతి పదాన్ని నిర్వచించడం నేర్చుకోవాలి. అదొక సూత్రం. అంటే ప్రసంగం చేసే ముందు మనకు అర్థం తెలిసి ఉండాలి. ఇంద్రుడు అంటే రాజు అని. గజేంద్రుడు కవీంద్రుడు కవులలో రాజు అని. గజేంద్రుడు ఏనుగులలో రాజు అని. కవీంద్రుడు కవులలో రాజు అని. ఓకేనా? ఇంద్రభవనం అంటే రాజభవనం అని. అంటే రాజుగారి ధనుసు. ఈ విశ్వానికి రారాజు మన ప్రభు. ఆయన ఒక ధనుసు కలుగు చేశాడు, అది దాని ఉద్దేశం. ఆమేన్, హల్లెలూయా. వినండి, కాస్త నెమ్మదిగా పోతా, స్పీడ్ ప్రసంగం కాదు. మీ బుర్రలో కాస్త ఎక్కించుకోండి. అయితే పరలోక రాజ దర్బార్లో సింహాసనం ఉంది. దాని మీద సూర్యకాంత పద్మరాగాలను పోలిన ఒక ఆయన కూర్చున్నాడు. ఆ సింహాసనం చుట్టూ మరకతము అంటే ఒక ఇంద్రధనుసు ఉంది. అయితే ఆ సింహాసనం చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయి. 24 సింహాసనాల మీద 24 పెద్దలు కూర్చొని ఉన్నారు. ఈ 24 పెద్దలు ఎవరు అన్నది మళ్ళీ ఒక అంశం. చాలా మంది ఏమని చెప్తారంటే ఈ 24 పెద్దలు ఎవరంటే, అందరి వైపు చూడండి. మీకు అపోస్తులు 12 మంది అంటే ఇశ్రాయేలు గోత్రకర్తలు 12 మంది అని అంటారు. అది అక్షరాల 100 అంతల తప్పు. ఒకవేళ అదే రైట్ అయితే, తప్పు అన్నానంటే నేను కారణం చెప్పాలి, ఎందుకు తప్పు. రైట్ అన్నానంటే దానికి ఆధారం చెప్పాలి. వినండి, ఎందుకు తప్పు అంటే, ఒకవేళ మీరు చెప్పినట్లు 12 మంది అపోస్తులు అయితే, ఈ దర్శనం చూస్తున్న ఆయన ఎవరు? ఆయన అపోస్తులే కదండి. ఆయన సింహాసనం ఖాళీగా ఉండాలిగా. ఈయన ఇక్కడ ఉన్నాడుగా. ఇదేనా భ్రమ, ఊహ కాదది, నిజం. మరి ఈయన సింహాసనం ఖాళీగా ఉండాలి, లేదే. మళ్ళీ ఇంకోటి, వినండి, మరలా 12 మంది గోత్రకర్తలు అందామా? అయ్యో, బైబిల్లోనండి, ప్రకటన గ్రంథంలోని పునాదుల మీద 12 మంది
మంది గోత్రకర్తలు ఆ గుమ్మాల మీదేమో అపోస్తలుల పేర్లు ఉన్నాయి కదా, కాదంటావేంటి అంటారు మీరు. అది వాదులాట. మీరేసే ప్రశ్నలకి నేనే ఉప్పందిస్తా. అయితే దానికి సరైన ఆన్సర్ చెప్పాలి. బోధకుడు అంటే అన్నిటికీ ఖచ్చితమైన ఆధారాలు చెప్పాలి. ఇప్పుడు వినండి, ఈ 24 మంది పెద్దలు ఎవరంటే 12 మంది గోత్రకర్తలు కాదు, 12 మంది అపోస్తలు కానే కాదు. దేవునికండి ఒక ఆలోచన సభ ఉంది. అందరు బాగా వినాలి. దేవునికి ఆలోచన సభ ఉంటుంది. ఆ ఆలోచన సభ ఎక్కడుంటుంది అంటే వాళ్ళు అప్పుడప్పుడు ఈ యొక్క సింహాసనాసీనుడైన వారి దగ్గర ఉన్న 24 సింహాసనాల్లో కూర్చుంటారు వచ్చి. మళ్ళా ఈ 24 పెద్దలండి దేవునికి ఒక ఆలోచన సభ ఉందన్నానే ఆ సభలో కూడా కమిటీ మెంబర్స్. మీకు వాక్యం కావాలా? రండి, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం చదవండి. యెషయా గ్రంథం అందరూ తీయాలి. కాస్త వాక్యాన్ని నేను ధ్యానం చేసి ఇంటికి వెళ్ళిపోదాం. నేను ఆకాశములకు ఎక్కిపోవుదును. దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చింతును. నా అందరూ చదువుతున్నారా? చదవట్లేదేంటి? తీలేదు ఇంకా. యెషయా గ్రంథం దొరకలేదా? 579వ పేజీ. 500 పాత నిబంధనలో 579వ పేజీ మధ్యలో ఉండదు బైబిల్లో. చదవండి. ఇప్పుడు అందరు చదవాలి. మళ్ళా చదవండి అయ్యగారు. నేను ఆకాశములకు ఎక్కిపోయేదను. దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న సభాపర్వతము మీద కూర్చుందును. మేఘమండలము మీద కెక్కుదును. మహోన్నతులతో నన్ను సమానుడిగా చేసుకుందును అని నీవు మనస్సులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివి. నిన్ను చూచువారు ఆగండి. ఈ మాటలు ఎవరి గురించి అనుకున్నారు? పడద్రోయబడిన లూసిఫర్ ఉన్నాడే, కెరూబు. లూసిఫర్ అంటేనే కెరూబు అని. మళ్ళీ అతని పేరు వేరేది. నేను అప్పుడప్పుడు మీ దగ్గర చెప్తానే ఉంటా. పడద్రోయబడిన సాతాను పేరు ఏంటంటే అందరూ లూసిఫర్ అంటారు. లూసిఫర్ అంటే వినండి, సాతాను పేరు కాదు. లూసిఫర్ అంటే కెరూబు అని అర్థం. ఏంటి? కెరూబులు సెరాపులు అంటారే. కెరూబులు రెడ్డిష్ గా ఉంటాయి, సెరాపులు బ్లూయిష్ గా, బ్లూ డైమండ్ లాగా మెరుస్తాయి. కెరూబులేమో రెడ్ డైమండ్ లాగా మెరుస్తాయి. ఓకేనా? దేవుని స్తోత్రం చెప్పండి. అందరు చెప్పాలి హల్లెలూయా. లూసిఫర్ అంటే కెరూబు అని. మళ్ళా ప్రతి లూసిఫర్కి ఒక పేరు ఉంటుంది. అంటే ప్రతి కెరూబుకి ఒక పేరు ఉంటుంది. తెలుగులో కెరూబు. లూసిఫర్ అన్నది అది గ్రీక్ భాష, హీబ్రూ భాష, అరామిక్ భాష బైబుల్ రాయబడి. ఆ భాషలో లూసిఫర్ అంటే కెరూబు అని అర్థం. మళ్ళా ప్రతి లూసిఫర్కి ఒక పేరు ఉంటుంది అన్నాను. ఊరికి ఇప్పుడు ఆ పేరు అయితే నేను ఇప్పుడు చెప్పను, కానీ ఆ విషయంలోకి వెళ్ళాను అనుకోండి, నేను మీకు బోల్డని ఆధారాలు చెప్పాలి. అందుకని అంత సాహసం ఈ రాత్రి చేయాలనుకోవట్లే. చేశానా రెండోసారి వెలది రావద్దని వెలేస్తాడన్న. స్తోత్రం. గట్టిగా చెప్పండి. అందరు చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. అయితే చెప్పాల్సింది మాత్రం చెప్పకుండా ఉన్నాను సుమా. ఒక క్లూ ఇస్తున్నా దూత పేరుకి. ప్రతి దూత పేరు వెనుక ఏల్ అనే పదం వస్తుంది. ఏల్, మికాయేల్, గాబ్రియేల్, రఫాయేల్, రఘుయేల్, ఇమానుయేల్, ఏల్ ఏల్ ఏల్. అది దాని సూత్రం. దాన్ని అలా ఉంచండి. అది నా ప్రస్తుతం, అప్రస్తుతం, నా అంశం కాదు. అయితే మళ్ళా 14వ అధ్యాయం చదవండి. అక్కడ 13వ వచ్చిన యెషయా. ఒక్కసారి నేను ఆకాశములకు ఎక్కిపోయేదను అంటే ఈ లూసిఫర్ అనుకున్నాడు, పడద్రోయబడిన అపవాది అనుకున్నాడు, నేను ఆకాశానికి ఎక్కిపోతాను. దేవుని నక్షత్రాలకు పైగా. అందరూ చదవండి. దేవుని నక్షత్రాలకు పైగా సింహాసనం హెచ్చింతును. నా సింహాసనాన్ని హెచ్చింతును. ఉత్తర దిక్కున సభాపర్వతం మీద కూర్చుందును. ఆగండి. ఏ పర్వతం అది? సభాపర్వతం అంటే అంటే వినండి. ఈ లైన్లో ఉన్నాయి.
లైన్లో ఉన్నారు. దేవునికి స్తోత్రం. సభా పర్వతం అంటే ఇంగ్లీష్లో ఉంటుంది ద మౌంటైన్ ఆఫ్ అసెంబ్లీ. అంటే అందరూ కలిసి కూర్చునంట ఆలోచన చేసే సభ. ఆ పర్వతం అక్కడే, అది ఉత్తర దిక్కున. ఉత్తరం అంటే ఇటు, అంటే ఇటుంది ఆ పర్వతం. అన్నయ్య అదే నా అర్థం. ఉత్తర దిక్కున అంటే ఈ దిక్కు అన్నారు మీరు. వినండి, మీరు ఇండియా మ్యాప్ ఇలా నిలబెట్టండి. హలో, ఇండియా అంటే ఇలా ఉంటుంది. నిలబడండి ఇండియాలాగా. వినీల్ గారు కొన్నాడు, కళ్ళజోడు పెడితే బాగున్నాం, స్మార్ట్గా ఉన్నాం. ఇదే షేప్లో నిలబడండి. ఆ చేయాలా పెట్టండి, ఇది ఇలా పెట్టండి. ఇలా పెట్టుకున్నానా చక్కగా వచ్చే పెట్టేసుకో. ఓకే, ఇది ఇండియా. నేను రెండోసారి అంటే చేయటం అంటే నేను నిలబెట్టినట్టుండ గతం. ఇప్పుడు నేను ఇప్పుడు ఉండి కాదులే. ఇది కాశ్మీర్, ఇవి హిమాలయ పర్వతాలు. ఓకేనా? ఇలా కరువు ఉంటుంది. ఇదంతా కూడా నో ఇది అరేబియా మహాసముద్రం. ఆ ఏరియాల పేర్లు వద్దులే. మధ్యలో ఒక స్టేట్ ఉంటుంది, దాన్ని మధ్యప్రదేశ్ అంటారు. మధ్యప్రదేశ్ అని ఎందుకు పేరు వచ్చిందంటే ఇండియాకి మధ్యలో ఉంటుంది. సరే, దాన్ని అలా ఉంచండి. ఈ ఇండియాకి పై భాగం ఏది? కాశ్మీర్ ఎక్కడ ఉంటుంది? ఉత్తరాన ఉంది. మనం ఇట్లా అంటాం. అయితే ఉత్తరము అంటే పై దిక్కు అని అర్థం. ఇటుగా అనకూడదు. ఉత్తర వాయువు ఏ తెచ్చుము, దక్షిణ వాయువు ఏం చేయుము. ఉత్తరం అంటే పై భాగం. అన్నిటికంటే కూర్చున్నాను, థ్యాంక్ యూ. అన్నిటికంటే ఉత్తరాన అత్యున్నతమైన స్థలములో ఒక పెద్ద పర్వతం ఉంది. ఆ పర్వతం మీద దేవదేవునికి ఒక సింహాసనం ఉంది. ఆ సింహాసనం చుట్టూ 24 సింహాసనాలు ఉంటాయి. ఆ సింహాసనాల మీద 24 పెద్దలు కూర్చుంటారు. కూర్చొని ఆలోచన చేస్తారు. ఆ పర్వతం పేరే సభా పర్వతం. దానిని అసెంబ్లీ, ద మౌంటైన్ ఆఫ్ అసెంబ్లీ అంటారు. అంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి, పార్లమెంటు సమావేశాలు జరుగుతాయి కదా. అసెంబ్లీ సమావేశాల్లో జరిగేదేంటి? ఇదిగో వెలది ప్రాంతం ఏటి ఒడ్డున ఉంది, తుఫాన్లు వస్తే కొట్టుకుపోద్ది, కాబట్టి సట్టా కట్టాలి, రోడ్లు వేయాలి, కాంక్రీట్ పోస్తే నది ఒడ్డు నుండి సిటీలు కొట్టుకుపోవు అని ప్రభుత్వం అంతా కూర్చొని ఆలోచన చేస్తే దానికి ఒక మంత్రి ఉంటాడు, అతను దాన్ని ప్రణాళిక రూపొందిస్తాడు. అలాగే ఆ సభా పర్వతం మీద అందరూ నా వైపు చూడండి. ఇప్పుడు దేవుని ప్రణాళికలో ఒక భాగం దేవుడు బోధిస్తున్నాడు ఈ రాత్రి. ఆ సభా పర్వతం మీద తండ్రి కూర్చొని ఉంటే ఆ తండ్రి చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయే. వాళ్ళు ప్రత్యేకమైన ఆలోచన సభలో కమిటీ మెంబర్స్. వాళ్ళు ప్రత్యేకమైన దూతలు, వ్యక్తులు. మీకు ఇంకా కావాలంటే యోబు గ్రంథంలోనికి రండి. 15వ అధ్యాయం 8వ వచనం చదవండి. యోబు 15:8. నీవు దేవుని ఆలోచన సభలో, నీవు దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా, నీవు మాత్రమే జ్ఞానవంతుడవా. ఆగండి, యోబుకి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఎలీఫజ్ అని. 4 ఉన్నారు యోబు స్నేహితులు. అందులో ఒక అతను ఎలీఫజ్ అనేవాడు మాట్లాడుతుంటే యోబు తాతయ్య ఏమేమో చెప్తున్నాడట. అందరూ నా వైపు చూడాలి. మీకు జ్ఞానం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎవరు చేయి పైకి ఎత్తండి. జ్ఞానం నాకు కావాలి బాబా అన్నవాళ్ళు. వద్దా మీకు? నాయన అన్నాడు, అందరూ ఎత్తాడే అన్న వద్దా, జ్ఞానం వద్దా? నాకెందుకు బాబా, అయిపోతుంది రేపు, ఇంకేం పని చేస్తారు, జ్ఞానం ఎందుకంటారా? జ్ఞానం కావాలి, సిగ్గుపడద్దు. కావాల్సి ఎవరు కావాలంటే ముందు నాకు కావాలని చేయాలి, అప్పుడు పొందుకుంటాం. ఏమనుకుంటాడు ఈయన చేతిదే అని అనుకున్నావు, అసలు బాగొట్టుకుంటాం. స్తోత్రం, గట్టి చెబుదాం హల్లెలూయా. మీకు జ్ఞానం కావడానికి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. వినండి, యోబు గ్రంథం సాధ్యమైనప్పుడల్లా చదవండి. అవకాశం ఉంటే ఒక 12 టైమ్స్ చదవండి. ఏంటి? ఎన్నిసార్లు అమ్మా? 12 టైమ్స్ అంటే 12 సార్లు. ఇంకా వీలుంటే 10 టైమ్స్ చదవండి.
దస్తా అంటే దస్తా పేపర్లు 24 సార్లు చదవండి. స్తోత్రం, హల్లెలూయా. అవకాశం ఉంటే ఇంకా రీమ్ టైమ్స్ చదవండి. రీమ్ అంటే ఒక బండిల్ ఇస్తారు పేపర్, వైట్ పేపర్లు ఎప్పుడన్నా కొన్నారా? రీమ్ అంటే 500 అని. ఓకేనా? ఇప్పుడు వినండి, మీరు ఎన్నిసార్లు చదువుతారో అంత జ్ఞానం వచ్చింది. యోబు గ్రంథం చదివితే యోబు గ్రంథంలో దేవుని సృష్టి రహస్యాలు చెప్పబడతాయి. యోబు గ్రంథంలో మనిషి ఎలా పుట్టాడు, యోబు గ్రంథంలో భూమి ఎలా కలుగు చేయబడింది, యోబు గ్రంథంలో ఈ పక్షులు, ఈ వాటి జంతువులు, అలాగే యోబు గ్రంథంలో ఆకాశ నక్షత్రాలు, గాలిని ఎలాగ దేవుడు తన నిధుల్లో బంధించి ఉంచాడు. ఈ సంగతులన్నీ యోబు గ్రంథంలోనే ఉంటాయి. యోబు గ్రంథంలో ప్రస్తావింపబడని టాపిక్ ఉండదు. ఆమేన్, హల్లెలూయా. అందరు చెప్పాలి. ఇప్పుడు చదవండి యోబు గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం. నీవు దేవుని ఆలోచన సభలో, ఎలీఫజ్ అంటున్నాడు యోబుతో, యోబు మాటలు విని నీవు దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా, నీవు మాత్రమే జ్ఞానవంతుడవా. ఏంటి అలా మాట్లాడు? పెద్ద తెలివైన వాళ్ళు మాట్లాడుతున్నావు. నీవు దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా, నీవు మాత్రమే. చదవండి, మైకులో చదవండి. అంటే నీవు మాత్రమే జ్ఞానవంతుడవా. మేము ఎరుగనిది నీవేమి ఎరుగుదు. మాకు తెలియంది నీకేం తెలుసు? ఏమో తెలిసేట్టు మాట్లాడుతున్నావు. దేవుని ఆలోచన సభలో ఉన్నావా పెద్ద మనిషి? మాకు తెలియదు, నీకు తెలిసింది ఏంటి? మేము గ్రహింపనిది నీవేమి గ్రహించు. మేము గ్రహింపనిది నువ్వేం గ్రహిస్తావు? నెరిసిన వెంట్రుకలు గలవారును, చాలా వయసు మీరిన పురుషులను మాలో ఉన్నారు. ఏంటంటే ఎక్కడ ఉన్నారు? మాలో కూడా ఉన్నారు నెరిసిన వెంట్రుకలు. అదే ఇప్పుడు ఈ మధ్య నెరిసినావు అంటే జ్ఞానం వస్తా ఉంది. స్తోత్రం. ఎది చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? నడిసిన వెంట్రుకలు సొగసైన హ్యాపీ పెట్టేసుకుందాం. స్తోత్రం, హల్లెలూయా. అందరూ చెప్పండి మా హల్లెలూయా. యోబుతో అంటున్నాడు, ఎవరో ఎలీఫజ్, నువ్వు ఒక్కడవే తెలివైనడువా? నువ్వేమన్నా దేవుని ఆలోచన సభలో ఉన్నావా అంటే, ఇప్పుడు వినండి ఎందుకంటే వచ్చని చెప్తా. దేవునికి ఒక ఆలోచన సభ ఉంది. ఆలోచన సభలో ఈ 24 పెద్దలు కూడా కమిటీ మెంబర్స్, వీళ్ళందరండి ఒక నేను మీకు ఒక చిన్న మాట చెప్తాను. మనకు ధర్మశాస్త్రం ఎవరిచ్చారు? మనకు ధర్మశాస్త్రం ఎవరిచ్చారు? నేను అడిగిన దానికి స్ట్రైట్గా ఆన్సర్ చెప్పండి. మోషే ద్వారా దేవుడు ఇచ్చాడంట. మీరు ఒక వాక్యం చదవండి. హలో, అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 53వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 53వ వచనం. చదవండి మాస్టర్ దొరకలేదు, ఆగండి. చదవండి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదని చెప్పాను. దానిని అయ్యలారా, ఈ ధర్మశాస్త్రాన్ని ఎవరిచ్చారు అనుకున్నారు? ఎవరిచ్చారు అనుకున్నారు? 24 పెద్దలు ఉన్నారే, వాళ్ళు రాశారు. ఆలోచన సభలో రాశారు. ఏమని రాశారు? దేవుడు అన్నాడు, నా కొడుకుని పంపిస్తా. మళ్ళీ మూలవాక్యం మర్చిపోద్దు. ఇప్పుడు చదవండి, కొలసి 1:19. కొలసి 1:19. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెనని అందరూ చదవాలి. ఆయన శిలువ రక్తము చేత అందరూ చదవండి. కొలసి 1:19. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెనని. దానిని అండర్లైన్ చేసుకోండి, కంఠస్థం చేయడానికి కూడా ప్రయత్నం చేయండి. ఇంటికి వెళ్ళాక కూడా అప్పుడప్పుడు తరచుగా దేవుని యొక్క ధనం అక్కడ ఉందనుకొని, ఉందా లేదని చూసుకొని కళ్ళతో మళ్ళీ పెట్టుకోండి. అవి వచ్చినాడు
ఒకసారి చదవండి గారు. ఆయన యందు సర్వ సంపూర్ణత ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైన పరలోకమందున్నవైన వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలెనని తండ్రి. ఇప్పుడు వినండి, ఆ సభా పర్వతం మీద తండ్రి కూర్చొని ఉన్నాడు. అందరూ కాస్త ఊహించుకోండి. చుట్టూరా 24 సింహాసనాలు ఉన్నాయి. వాటి మీద ఆయన ఈ అనౌన్స్మెంట్ చేశాడు, నా కుమారుని యందు సర్వ సంపూర్ణత కలగాలి. ఆయన శిలువ రక్తము చేత నేను సంధి చేస్తా. పరలోకములో ఉన్నవైనా భూలోకములో ఉన్నవైనా ఆయా లోకాల్లో ఉన్న ఏవైనా ఆయన శిలువ రక్తము చేత సంధి చేస్తా అన్నాడు. అందరి వైపు చూడండి మా, కాస్త చేతులు పైకి ఎత్తండి. చేతులు చెప్పాలి, హల్లెలూయా చెప్పాలి లేదా? చెప్పాలేదా గారు? చేతులు పైకి ఎత్తమన్నా అంతే. హల్లెలూయా. సరే హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. 2 చేతులు పైకి ఎత్తండి. నిద్రపోయేవాళ్ళు వరకు స్తోత్రం చెప్పండి. మిగిలిన వాళ్ళందరూ చేతులు పైకి ఎత్తండి. స్తోత్రం. నిద్రపోయేవాళ్ళు సరే, ఇప్పుడు అలర్ట్ గా ఉన్నారు కదా. ఇప్పుడు ఒక సంగతి తెలుసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. దేవునికి ఒక ఆలోచన సభ ఉంది. ఈ బైబిల్ చిత్రం అంతా వినండి. ఇప్పుడు పిక్చర్, ఆయన దగ్గర ఆలోచన సభ కమిటీ మెంబర్స్ ఉంటారు. ఏం చేద్దాం? సృష్టి పాలన. నేను ఈ మధ్య ఒక పాట రాశాను, విశ్వరాజ్య పాలక అని. అది మీకు పంపిస్తాను. విశ్వలోక రాజ్యాలను పరిపాలిస్తాడు. ఎలా పరిపాలించాలి అంటే, వీళ్ళు శాస్త్రాలు రాస్తారు. ఎవరు? 24 పెద్దలు. ఇలా జరగాలి. నా కుమారుడు శిలువ రక్తం చేత సంధి చేస్తా అన్నాడు కదా. ఓకే, రైట్ తండ్రి, మీ చిత్తం అది కదా. అయితే ప్లాన్స్, నీ కుమారుడు భూమి మీదకి వెళ్ళాలి, ఆయన శిలువ మీద చనిపోవాలి. అసలు ఈ సభా పర్వతమేనండి ఈ విశ్వంలో జరుగుతున్న ప్రతి కార్యానికి మూలం. అందరూ నా వైపు చూడండి. ఇక్కడ సాతాను పడద్రోయబడ్డానికి కూడా కారణం ఇదే. ఎక్కడ? ఈ సభా పర్వతం మీద. ఒకసారి చదవండి మళ్ళా. యెషయా గ్రంథం 14:13 చదవండి. కొంచెం అందరూ తీయండి, రిఫరెన్స్లు జ్ఞాపకం ఉంచుకోండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం చదవండి. అయ్యగారు చదవండి. నేను 14 ఆకాశమునకు ఎక్కిపోయేదను. అందరూ చదవాలి. అందరూ గొంతులు వినబడాలి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను. దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కును సభా పర్వతం మీద కూర్చుందును. కూర్చుంటానని అనుకున్నాడు అంటే వీడు, అందుకే నెట్టేశాడు. ఇక్కడ ఈ పర్వతం మీద జరిగింది. ఏ పర్వతం మీద? ఎవడో అపవాది. అయితే ఎందుకు నెట్టేశాడు? అందరూ నా వైపు చూడండి. ఒకసారి నాన్న నిలబడుకో. ఒకసారి మీరు కూడా నిలబడండి. ఈయన తండ్రి అయిన దేవుడు. అందరికి వైపు చూడండి. ఈయన కొడుకు. ఈయన ఇటు ముందు నాన్న. ఈయన కొడుకే, నిజం కొడుకే, కానీ మామూలుగా చెప్తున్నా. అలా అని ఇప్పుడు క్యారెక్టర్లోకి నిజంగా చేసుకోవద్దు. ఆ క్యారెక్టర్ అనుకోండి. ఈయన తండ్రి అయిన దేవుడు, అత్యున్నతమైన సింహాసనాసనం. ఈయన ఒక ప్లాన్ రూపొందించాడు. ఏమనంటే, నా కుమారుడు శిలువ రక్తము చేత సంధి చేస్తా, అన్ని లోకాలని శుద్ధి చేయాలి అని. 24 పెద్దలు ఉన్నారు కదా, దేవదూతలు ఉన్నాయి, కెరూబులు శరాపులు ఉన్నాయి. ఈ కెరూబులలో కోటాను కోట్ల కెరూబులలో ఈయన ఒక కెరూబు అనుకోండి. ఈయన కూడా తండ్రి అయిన దేవునికి దగ్గరగా ఉండేవాడు.
దేవునికి జ్ఞానం అంతా, దేవుని దగ్గర ఉన్న జ్ఞానం అంతా నేర్పించాడు. నేను ఎప్పుడన్నా మీ దగ్గరకు వచ్చినప్పుడు చెప్తాను, మనుషులను తయారు చేయడం కూడా నేర్పించాడు. వాక్యం నుంచి నేను ఆ ప్రసంగం చేయగలను. దేవుని కంటే కొంచెం తక్కువవాడిగా ఉన్నాడు, నమ్మకస్తుడు కదా కొడుకు, నూతన ఆయన పిల్లలే, ఆయన ప్రత్యేకమైన కొడుకు ఈయన. దేవుని కొడుకును గురించిన మిస్టరీ చెప్పా, గుర్తుందా మీకు ఎవరికన్నా? దేవుడు అంటే ఇది చెప్పాక చెప్తాను. సృష్టిని చేసింది ఎవరు అన్న దగ్గర చెప్పుకుంటాను నేను. తండ్రి అయిన దేవుడా, కుమారుడైన దేవుడా, పరిశుద్ధ ఆత్మడా సృష్టికర్త. అంటే కుమారుడైన దేవుడు సృష్టికర్త, ఓకేనా? అయితే ఆ కుమారుడు గుర్చిన మిస్టరీ, కుమారుడు ఎవరు? అదృశ్యుడైన తండ్రి నాకు ఒక దృశ్య రూపము కలుగును గాక అన్నాడు. అనగానే ఆయన ఆకారం వచ్చి ఇక్కడ నిలబడింది. ఈయనే ఆయన, ఆయనే ఈయన. అయితే ఆయనను నా కొడుకు అన్నాడు, నా కుమారుడు అన్నాడు. నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను అన్నాడు. ఈయన ఆకారాన్ని కొడుకు అని పిలిచాడు తండ్రి. కానీ ఈ కుమారుడు దూతలను కానీ సృష్టిని కానీ చేశాడు. ఈ దూతలు కూడా చేసింది కుమారుడే. అంటే కుమారుడు అంటే ఎవరు? ఆకారం ధరించిన తండ్రి. ఈయన తయారు చేశాడు. అయితే ఈ దగ్గరగా ఉన్న ఒక కెరూబు ఉన్నాడే, మన పడదలో పడి లూసిఫర్ అంటున్నామే, ఆ లూసిఫర్ దేవునికి దగ్గరగా ఉన్నాడు. అయితే ఒకరోజు తండ్రి అనౌన్స్మెంట్ చేశాడు. ఏమనంటే, పరలోకంలో ఉన్నవైనా భూలోకములో ఉన్నవైనా వాటన్నిటినీ నా కుమారుని శిలువ రక్తము చేత సంధి చేస్తా అన్నాడు ఈయన. అనగానే ఈ కెరూబుకి కోపం వచ్చింది, అసూయ. ఏంటంటే, ఆయనేనా నీ కొడుకు? అంటే ఈ కుమారుడు అదృశ్య దేవుని దృశ్య రూపమని పరలోకములో తెలియదు, భూలోకానికి యేసు ప్రభు వస్తే ఈయన దేవుని కొడుకని ప్రజలకి తెలియలేదు. అలాగా ఆయన కుమారుని గురించిన సీక్రెట్ పరలోకంలో కూడా తెలియక ఈ దూత ఆ కుమారుడితో సమానుండి అనుకున్నాడు. అనుకొని అందరు వినండి, తండ్రి అయిన దేవుణ్ణి అడిగింది, దేవా అందరూ కాస్త ఇటువైపు చూడాలి. ఎవరు అక్కడ మాట్లాడుతున్నారు? వినండి. ఈ మాట కాస్త అర్థం చేసుకోవాలి, ఈ సిచ్యువేషన్. తండ్రి అయిన దేవుడు ఆ అనౌన్స్మెంట్ చేయగానే ఈ కెరూబు అడిగాడు, ఆ ఇమ్మానుయేలేనా నీ కొడుకు? మేం కాదా అని. దేవుని కోపం వచ్చింది. యు రాస్కెల్, నా కుమారుడితో నువ్వు సమానమా? అంటే ఈ కుమారుడు ఎవరు? ఈ కుమారుడు ఈయనే, ఈయన ఆకారం ఆయన. అంటే ఆయనతో సమానం అనుకుంటే ఈ రాస్కెల్ ఎవరితో సమానం? నాతో అనుకుంటున్నావా అని ఒక్క కొట్టు కొడితే ఇక నువ్వు ఉండడానికి వీల్లేదు అని నెట్టేస్తే వాడు చీకట్లోకి నెట్టివేయబడ్డాడు ఈ కెరూబు. అయితే అస్సలు ఇప్పుడు వినండి, అందరూ నా వైపు చూడండి. భూమి మీద ఏ పని చేసినా ఎవడు కొట్టడు. ఏంటి? వ్యభిచారం చేయి, నిన్నెవడు తిట్టడు. పొడు, అమ్మో అనో రౌడీ అని నీ దండం పెడతారు. చివరికి నేనే దేవుణ్ణి అని చెప్పు, అలా నిన్నెవడు కొట్టడు. అందుకే స్వాములందరూ వచ్చారు. ఇప్పుడు నాకు తెక్కెక్కి కాస్త గడ్డం పెంచుకొని, పిల్లిగడ్డ, ఒక కాషాయం అంగి వేసుకొని, వైట్ చొక్కా అంటే చేతిలో వైట్ వేసుకొని, వెరైటీ ఉండాలి ఏదో ఒకటి. మొత్తం కాషాయం వేస్తే అలాగని కాషాయం వేసుకొని, తెల్ల చేతులు వేసుకొని, పరిశుద్ధరావు స్వామి పరిశుద్ధరావు అని అనిపించింది అనుకోండి, ఎవడు కొట్టడో నా మీద కేసు కూడా వేయరు మీరు. నాకు దండం పెడతారు, టెంకాయలు కూడా కొడతారు, అవకాశం ఉంటే నాకు గుడి కూడా కట్టిస్తారు మీరు. కానీ యేసునమ్మండి అని చెప్తే కొడుతున్నారు. కారణం ఏంటనుకున్నారు? సీక్రెట్ చెప్తున్నా, అందరు బాగా వినండి. యేసుని నమ్ముకోండి అంటే స్వార్థ పత్రాలు పంచుతుంటే ఆడికేమొచ్చింది? ఏ కోపం ఎందుకు వచ్చింది? కారణం ఏంటి తెలుసా? ఇప్పుడు వినండి, అసలు సీక్రెట్ చెప్తున్నా. ఈ పడద్రోయబడిన కెరూబు ఉన్నాడే, నువ్వు నీ కొడుకుని చూసుకొని నన్ను నెట్టేశావు.
నీ కొడుకు వస్తాడు, సిలువ యజ్ఞం జరిగిస్తాడు. ఎలా జరిగిస్తాడో చూస్తా. హలో, ఎలా జరిగిస్తాడో చూస్తా, పంపించు. అందుకని యేసు పేరు చెప్తే యేసు ప్రభుని ఆరాధిస్తాం అంటే నువ్వు ఆయన పార్టీనా అని వీడేం చేస్తాడంటే పడద్రోయబడిన కెరూబు ప్రజలని రెచ్చగొట్టి ఆయనను వెంబడించే వాళ్ళని శ్రమల పాలు చేస్తాడు. అది కారణం. హల్లెలూయా. కారణం అర్థమైందండి. అది మనుషుల తంత్రం కాదు, అపవాది తంత్రం. నీ కుమారుని శిలువ రక్తము చేత సంధి చేస్తావా? పరలోకంలో కానీ భూమి మీద కానీ ఆయన వంటి వాడు లేడా? ఆయననా దేవుడు, ఆయననా నీ కొడుకు. ఆయన కలిగిందేంటి, మాకు లేనిదేంటి?